Tutor, your first IT job. Build your IT career, 9 months internship program. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, సో మనం ఇప్పుడు రిలేషన్షిప్ ల్యాబ్లో ఉన్నాం అనమాట. మనతో పాటు రిలేషన్షిప్ కౌన్సిలర్ అండ్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు ఉన్నారు. బేసికలీ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం. పెళ్ళైన వాళ్ళు అండ్ లాంగ్ డిస్టెన్స్ కాదు, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్, ద ఇంటిమెసీ ఇంబ్యాలెన్స్ అనమాట. మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే దర్శన్. బాగున్నారండి? బాగున్నాను. ఎలా ఉన్నావు? బాగున్నాను. మిమ్మల్ని చూసిన తర్వాత ఎప్పుడు బాగుంటాను. ఎలాంటి మూడ్లో ఉన్నా స్వింగ్ అయ్యి ఇక్కడికి వస్తాను, షిఫ్ట్ అయ్యి. అండ్ ఈరోజు నిన్ను యక్ష ప్రశ్నలు అడగమని చెప్తాను నేను. యక్ష ప్రశ్నలు అంటే అండి? అంటే సర్లే, ప్రశ్నలు అడుగు. ఓకే ఓకే, డన్ డన్. సో ఇంటిమసీ ఇంబ్యాలెన్స్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంటిమసీ అసలు అంటే ఏంటో తెలుసుకుంటే అది బ్యాలెన్స్ లో ఉందా ఇంబ్యాలెన్స్ లో ఉందా అనేది మనం నెక్స్ట్ కాన్వర్సేషన్ లో మాట్లాడుకోవాలి. కాబట్టి ప్రశ్నలు అడుగుతూ ఉండు. సో ఫస్ట్ ఇంటిమసీ డెఫినేషన్ చెప్పండి. నీ దృష్టిలో ఇంటిమసీ అంటే ఏంటి? ఇంటిమసీ అంటే బేసికలీ ఒకరికొకరు దగ్గర ఉన్నామనే నమ్మకం, వాళ్ళు ఫీల్ అవ్వడం, దగ్గరగా ఉండడం, ఈవెన్ ఫిజికల్లీ, ఎమోషనల్లీ, మెంటల్లీ. చూసావా నీకు ఎలా తెలిసిపోతుందో? నాతో మాట్లాడగా నేను చెప్పాలనుకుని అన్ని నీకు అర్థమైపోతాయి దర్శన్. సో దట్స్ అ వెరీ గుడ్ స్టార్ట్. ఇంటిమసీ టు బిగిన్ విత్ చాలా వరకు ఫోన్లో చూసుకుంటున్నారు, మాతో ఇంటిమేట్గా లేరు, ఇంటిమేట్ మూమెంట్స్ లేవు. ఇంటిమేట్ మూమెంట్స్ కావాలి అంటే ఆర్ వి లివింగ్ ఇన్ ద డ్రీమ్ ఆర్ వీఆర్ ఇన్ ద డ్రీమ్ అని ఒక బ్యూటిఫుల్ వెకేషన్స్కి వెళ్ళినప్పుడే జరుగుద్ది. నార్మల్ మూమెంట్స్లో, స్ట్రెస్ఫుల్ లైఫ్లో జరగదు. ఇంటిమసీ స్టార్టింగ్లో ఉంటుంది. పోను పోను అది ఆ రసవత్తరమైన రసానుభూతి తగ్గిపోయి ఒక రెగ్యులారిటీ వచ్చేస్తుంది అనే అపోహలో చాలామంది ఉంటారు. ఇంటిమసీ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ అవుతుందా, ఇట్లా చూడగానే వస్తుందా? ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. బట్ ఇప్పుడు మీ జెన్జీస్ ఏమంటున్నారు? మనం ప్రాక్టికల్గా నేను జెన్జీ కాదండి, బట్ జెన్జీస్ ఏమంటున్నారు అనేది కరెక్టే మీరు మాట్లాడింది. సో మనం ఇప్పుడున్న మనం వద్దన్నా కాదన్నా జెన్జీస్ వరల్డ్లోకి లాగబడుతున్నాం. ఇప్పుడు నాకు 40 ఏళ్ళు వచ్చాయని, నీకు 30 ఏళ్ళు వచ్చాయని 20 ఏళ్ళలాగా ఆలోచించకుండా మన బతుకులు మనం బతకడానికి ట్రై చేస్తున్నా సొసైటీ ఏమైపోతుందంటే మనలాగా ఆలోచించే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వాళ్ళతో రిలేషన్షిప్కి వెళ్ళిపోయి ఇంటిమసీ అంటే అలా వచ్చేస్తుంది, ఇలా వదిలేస్తాం, మళ్ళీ నెక్స్ట్ కల్లా ఫ్రెష్ బేక్డ్ కుకీ లాగా కొత్తగా రావాలి అంటున్నారు 40 years వాళ్ళు కూడా. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా అనిపిస్తుంది. నీకు కూడా అలాగే అనిపించి ఉండొచ్చు. మనం పాత చింతకాయ పచ్చడిలాగా కమిటెడ్ రిలేషన్షిప్, ప్రేమగా రోజు హాయ్ బాగున్నావా, తెల్లారిందా, చల్లటి పిల్లగాలి, హాయిగా తగిలే నీ ముంగిరులు అని మాట్లాడితే అదేంటి నా జుట్టు తగ్గితే నీకు ఫీలింగ్ రావడం అంటే పదా ఓయోకి వెళ్దాం అనే అంటే ఒక ఇంటిమెసీ డెఫినేషన్ అనేది బ్యూటిఫుల్ పోయిటరీ నుంచి క్విక్ హాట్ కేక్ పబ్ సాంగ్ అయిపోయింది. అయిందా లేదా? సో ఇలాంటి కాలమాన పరిస్థితుల్లో ఇంటిమెసీ అంటే చాలామందికి తెలిసింది ఫిజికల్ ఇంటిమెసీ మాత్రమే. బట్ ఆ ఫిజికల్ ఇంటిమెసీ ఎవరి మధ్యలో వస్తుందో, అంటే అందరి మధ్యలో రాదు, బట్ ఎవరి మధ్యలో వస్తుందో, వచ్చింది ఎక్కువసేపు ఉండటానికి దోహదపడటానికి కావాల్సిన ఎలిమెంట్స్ ఎమోషనల్, మెంటల్, ఇంటలెక్చువల్. ఈ ఇంటిమేసీ కనుక కరెక్ట్గా ఉంటే ఇట్లా ఫిజికల్ ఇంటిమేసీ స్టిమ్యులేలాగా వస్తుంది. అంటే అగ్ని హవిస్సు పోసి ఎలా అయితే లెగుసి మళ్ళీ ఇంకా ప్రజ్వలిస్తుందో, ఫిజికల్ ఇంటిమసీ అనే బేసిక్ లేయర్ లెవెల్. ఇది స్తబ్దం అయిపోద్ది కొన్ని సంవత్సరాలు చదువు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో. ఇది వేవ్ ఫామ్ నుంచి ఇలా స్టాగ్నెట్ సిగ్నల్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది, సింగిల్ లైన్ లాగా. సో దీంట్లో హవిస్సు అంటే బేసిక్ జ్వలత్వం ఉంటుంది, బేసిక్ రగలటం అనేది ఉంటుంది. బట్ నువ్వు ఒక ఎమోషనల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నీ పార్ట్నర్ని నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు, మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు, వంట చేయనప్పుడు, ఇంట్లో వాళ్ళందరూ తందే తప్పని నిజంగా తన అసమర్థత తెలిసినప్పుడు ఆ అమ్మాయిని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, మిగిలిన వాళ్ళందరినీ ఎలా చెప్పి అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేయమని చెప్తున్నావు అనేది కనుక నువ్వు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగితే ఆ రోజు, ఆ ఒక్కరోజు నైటు, ఆ 10 రోజుల నైట్లు కాకుండా ఒక 10 సంవత్సరాల ప్రతి నైట్ నీ మీద ఉండే ఎమోషన్ అనేది మారిపోతుంది ఎలా ఉన్నా. సో అది ఎమోషనల్ ఇంటిమసీ అంటారు. దాన్ని మార్చుకోవచ్చు. అర్థం చేసుకుంటే సరిపోతుంది. కమిటెడ్ రిలేషన్షిప్లో అర్థం చేసుకోవడానికి ఏముంటుంది, కొట్టుకు చావకుండా కామ్గా ఎవడి పని వాడు చేసుకుంటుండే కాదు.
ప్రతి మనిషి ఎదుగుతున్నాడు. ఇదివరకు కన్నా ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో ఇదివరకు ఒక 10 ఏళ్ళు పట్టేది, 10 నెలల్లో మనిషి అప్గ్రేడ్ అయిపోతున్నాడు. అండ్ 10 నెలలు పట్టేది 10 నిమిషాలకు వచ్చేసింది ఏ ద్వారా. సో అలాంటప్పుడు మనం యాజ్ ఎ హ్యూమన్స్ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్నెస్లోకి రాలేదనుకో రిలేషన్షిప్స్లో. సో నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది మధ్యలో మెంటల్ ఇంటిమసీకి. నువ్వు ఏదన్నా చెప్పినప్పుడు దాన్ని జాగ్రత్తగా విని దాన్ని మనం హ్యాండిల్ చేసి ప్రాసెస్ చేసి ఇన్డెప్త్గా మనం తీసుకోవడం అనేది ఫస్ట్ లెవెల్ మెంటల్ ఇంటిమసీకి. అప్పుడే వెన్ యూ అబ్జర్వ్ ఇట్, లిసన్ ఇట్ ఫుల్లీ, నీ అండర్స్టాండింగ్ అనే లెవెల్ నుంచి అనుభూతికి మారుతుంది పక్కనోడి ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే నువ్వు పక్కన వాడి ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా నువ్వు అనుభూతి పొందుతావో, పూర్తిగా వింటావో, ఆకలింపు చేసుకుంటావో, అప్పుడు వచ్చే ఒక అనుభూతిలోంచి వచ్చే అనుభవం వల్ల వాళ్ళకి నువ్వు ఇచ్చే ట్రీట్మెంట్ మారిపోద్ది. నువ్వే ఆ సిచ్యువేషన్ నువ్వు ఎట్లాగా హ్యాండిల్ చేస్తావో అంతకన్నా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తావు. దట్ ఈస్ మెంటల్ ఇంటిమసీ. అది చాలా అర్థం చేసుకునే తత్వం, హ్యాండిల్ చేసే తత్వం. తను వెళ్ళి ఏదన్నా తీసినప్పుడు ఇమీడియట్గా నువ్వేదో. సో దిస్ ఇస్ మెంటల్ ఇంటిమసీ. అర్థం చేసుకొని కూర్చొని ల్యాప్టాప్ చూసుకొని ట్యాబ్లు చూసుకోవడంలో ఉండదు, నువ్వు తీసుకునే యాక్షన్స్లో ఉండదు. మెంటల్ ఇంటిమసీ ఎలా తెలుస్తుంది? అండ్ ఆ యాక్షన్స్ అనేది 100 కోట్లు నీ ప్రాపర్టీ రాయడమో, పబ్కి తీసుకెళ్ళటమో, లేకపోతే ఒక అండమాన్కి ట్రావెల్కి తీసుకెళ్ళటమో కాదు. తనకి అవసరమైనప్పుడు తను ఏదో తత్తరబత్తరలో ఏదో చేసేటప్పుడు ఒక అందించే చిన్న వస్తువుని మీద ఉంటుంది. తను బుక్ చేసుకోలేని ఒక వాట్ ఎవర్ ఆ రోజు ఆ మూమెంట్లో ఆ క్యాబో, లేకపోతే ఇట్ కెన్ బి ఎనీథింగ్. మెంటల్గా డౌన్ ఉన్నప్పుడు మనుషులు సింపుల్ థింగ్స్ మేక్ హ్యూజ్ డిఫరెన్స్ అండ్ దట్ ఈస్ మెంటల్ ఇంటిమసీ. బట్ ఫిజికల్ ఇంటిమసీ గురించి ఒక కేసు ఉంది మన దగ్గర. ఏంటంటే అబ్బాయికి ఒక 33 years ఉంటాయి, అమ్మాయికి ఒక 31 ఉంటాయి. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక 6+ years అయింది. ఏమైందంటే ఇద్దరు వర్కింగ్ ఎంప్లాయీసే, ఇద్దరు ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. అయితే ఏమైందంటే అమ్మాయి వీళ్ళిద్దరు ఫిజికల్కి దగ్గరై చాలా రోజులు అయిపోయింది అని చెప్పి తను అయితే చెప్పాడు. రీజన్స్ ఏంటంటే నేను టయర్డ్ అయిపోయాను, నేను స్ట్రెస్లో ఉన్నాను, టయర్డ్ అయిపోయాను, నాకు వర్క్ ఎక్కువైపోతుంది, సంథింగ్ ఇలాంటి రీజన్స్ వస్తున్నాయి. చాలా కామన్ అయిపోయింది ఇప్పుడున్న కపుల్స్లో. ఎట్లా అవుతుందంటే అంటే అతను ఎమోషనల్లీ చాలా బాగున్నామనే ఫీలింగ్ ఉంది, బట్ ఏంటంటే ఫిజికల్లీ దగ్గరికి రానివ్వకపోయేసరికి ఏదో ఒక రీజన్ వచ్చేసరికి ఏంటి అనే డౌట్ వస్తుంది. అంటే కరెక్ట్గానే ఉన్నానా, నేను ఒకవేళ ఎమోషనల్ ఊహించుకుంటున్నానేమో, ఫిజికల్లీ దూరం పెడుతుంది కదా, ఒకవేళ నాకేం లేదేమో. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. కొన్ని ఇయర్స్ అయిన తర్వాత రెగ్యులర్గా మీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి కలిసి ఉన్నప్పుడు అంటే రెగ్యులర్గా కలిసే ఉంటారు కదా దర్శన్. ఇక్కడ 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు జనరేషన్లో 10 years లివింగ్ ఉన్న వాళ్ళు, 10 years రిలేషన్షిప్లో ఉండి పెళ్ళిళ్ళు కాకుండా తల్లి దగ్గర ఉండే వాళ్ళది సినారియో ఒకటి. ఓకే, ఇంకొకటి పెళ్ళిళ్ళు అయిపోయి చిన్నప్పుడు పెళ్లి చేసుకోవడమో, ఎక్కువ ఇయర్స్ కలిసి ఉండేవాళ్ళు. ఈ 2 సినారియోస్. ఫస్ట్ది కావాలా, నీకు సెకండ్ది కావాలా? రెగ్యులర్గా కలిసి ఉండే వాళ్ళది కావాలా? రిలేషన్షిప్లో చాలా సంవత్సరాలు ఉండి బట్ ఎవరి లైఫ్ వాళ్ళు ఉండేవాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు నార్మల్గా. ఓకే, సో వీళ్ళల్లో అలవాటుతనం, ఒక మనిషికి హ్యాబిట్, ఒక అలవాటుతనం ఏం చేస్తుంది? నువ్వు ఆటోమేటిక్గా రెగ్యులర్గా ఒక 10 ఏళ్ళ నుంచి వెళ్ళే రూట్ కార్, నువ్వు ఫోన్ మాట్లాడుతావు, అది చేస్తావు, యూ నో సబ్ కాన్షియస్లీ లైక్ దెర్ విల్ బి ఎ టర్న్, ఈ డ్రైవ్ ఇలా చేస్తే అని. సో అది హ్యాబిట్ అంటారు. హ్యాబిచువల్ థింగ్స్కి మనం ఎక్కువ మైండ్ పెట్టం. అండ్ స్టార్టింగ్లో ఉన్నంత ఎక్సైట్మెంట్, స్టార్టింగ్లో ఉన్నంత దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ యూనియన్ అండ్ ఫిజికల్ ఇంటిమసీ. ఫిజికల్ ఇంటిమసీని ఇండియన్స్ మనల్ని యాక్చువల్గా మన కల్చర్ ఎప్పుడో రీడిఫైన్ చేసింది ఇంటిమసీని. అనంగ శాస్త్ర అని ఒకటి ఉంది, కామశాస్త్ర కన్నా ఒక బుక్ ఉంది. సో కామశాస్త్ర కూడా 1910లో ఎక్స్క్లూజివ్ బ్రిటిషర్స్ 100 పుస్తకాలు మాత్రమే లండన్ వాళ్ళకి అర్థం కావడానికి ప్రచురించిన ఒక పుస్తకం చదివాను. అందులో చాలా బ్యూటిఫుల్గా రాస్తాడు కామశాస్త్ర వాత్సాయన. ఓన్లీ మనం ఇవేవో సింబల్స్ చూస్తాం కానీ ఇంటిమసీ క్రియేట్ అవ్వాలంటే ఒక మగాడు ఇల్లు ఎలా పెట్టుకోవాలో రాశాడు తెలుసా నీకు? సింగిల్గా ఉండే అబ్బాయి, మనం ఇప్పుడు ఏదో పబ్లిక్ వెళ్ళి ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రైవేట్ పార్టీస్ అని చెప్పి లగ్జరీ విల్లాస్ బుక్ చేసుకున్నాం కదా, అది అప్పుడే ఉంది. ఒక అబ్బాయి పార్టీకి ఈవినింగ్ అమ్మాయిని పిలిస్తే నీ ఇల్లు ఎలా ఉండాలి, నీకు ఎంట్రీ దగ్గర స్మెల్ ఎలా ఉండాలి, వచ్చిన తర్వాత లేపనాలు, వాళ్ళకి ఎలాంటి లేపనాలు ఎక్కడెక్కడ రాయాలి అమ్మాయిలకి కానీ ఇంటికి ఇన్వైట్ చేసిన అబ్బాయిలకి కానీ, పార్టీ జోన్ అంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, అండ్ సాయంత్రం అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాలి, నాట్ ఎప్పుడు పనే కాదు, అండ్
ఇట్స్ నాట్ అబౌట్ ఎప్పుడు ఫిజికల్ యూనియనే కాదు, బేసిక్ టచ్, ఒక మనిషితో మాట్లాడే తీరు, వాళ్ళ నుంచి వచ్చే స్మెల్. నేనేదో ఇమేజ్ కన్సల్టింగ్ అని కొత్త పేరు పెట్టి 2018లో చదువుకున్నానని అందరూ ఆ ఫ్యాషన్ స్టైలింగ్ అని అంటే అర్థం అవుద్ది అనుకుంటారు, కానీ ఇది మనకి ఎక్కడెక్కడ పునాదులు వెతికితే నోట్లోంచి వచ్చే స్మెల్ దగ్గర నుంచి నీ గోల్డ్ ఎలా ఉండాలి, నువ్వు గోల్డ్తో ఎలాగ బిహేవ్ చేయాలనేది కూడా ఆ పుస్తకంలో ఉంది తెలుసా. అంత డీటెయిల్స్ ఇచ్చారు అందులో ఇంటిమసీ గురించి. సో ఇంటిమసీ ఈజ్ అన్ communication between two physical bodies, two hearts, two mentalities in two human beings. ఇంకా 4th లెవెల్లో ఇంటలెక్చువల్, ఇంకా 5th లెవెల్లో సంథింగ్, అండ్ 6thలో కూడా ఉంది చెప్పాలంటే. నేను బేసిక్ నార్మల్ పీపుల్కి అర్థమయ్యేది చెప్తున్నాను. సో నువ్వు ఉండే పద్ధతి, బాడీ లాంగ్వేజ్, నీ స్మెల్, నీ గోళ్ళు, అండ్ నువ్వు పెట్టుకునే ఇల్లు పద్ధతి ఆల్వేస్ మ్యాటర్స్ ఫర్ అ ఫిజికల్ ఇంటిమసీ. రెగ్యులర్గా లాంగ్ టర్మ్లో ఉండే వాళ్ళకి. మామూలుగా చెత్తగా ఉంటుంది ఇల్లు, స్మెల్స్. ఫర్గెట్ అబౌట్ ఇండియన్స్ అయితే, నేనంటే ఐ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ మై సెన్స్. ఇంటికి వెళ్ళగానే నాకు స్మెల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎక్కువ పచ్చకర్పూరం వాడతాను. అవి పెట్టేసి నాకు ఆ పచ్చకర్పూరం స్మెల్ వస్తే, లేదు పచ్చకర్పూరం యాక్టివేట్లో లేదంటే విభూది స్మెల్ వస్తుంది, అది లేదు అంటే నేను ధూపం వేస్తాను. సో దట్ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ ద నెగిటివిటీ. సో మీరు సెంటెడ్ క్యాండిల్స్ వాడుకోవచ్చు. సో ఇంటిమసీని ఎరోస్ చేయడానికి కావాల్సిన యాక్షన్స్ తీసుకోవాలి. తీసుకోకుండా మేము టైర్డ్ అయిపోయాం, ఎస్ ఇమాజిన్, సరే ఇద్దరు వర్క్ చేస్తున్నారు, నేను అమ్మాయి చేయాలి అబ్బాయి చేయాలని అనట్లా. ఇట్స్ బోత్ ఆఫ్ యూర్ రెస్పాన్సిబిలిటీస్. లేదా పనుని పెట్టి చేయండి, లేదా అర్బన్ క్లబ్లో పెట్టి చేయండి, 500 ఇస్తే చేస్తాడు వాడు. సో ఇంటికి రాగానే హౌ యువర్ అంబియన్స్, కామశాస్త్రంలో అతను చెప్తాడు, ఒక ఇంటికి సాయంత్రం నువ్వు గెస్ట్లు ఇన్వైట్ చేస్తావంటే స్టార్టింగ్ అసలు ఎంటర్ అవగానే ఇట్లా గుబాళించాలి స్మెల్స్. దట్స్ వేర్ ఓల్డెన్ డేస్లో ఆ గులాబీ పూలు వాటర్లో వేయటం, దట్ మీన్స్ ఇండైరెక్ట్లీ రోజ్ వాటర్. అది పాతకాలంలో నాట్ అన్న రెగ్యులర్ వాటర్, రోజ్ పెటల్స్ కాదు, ఒరిజినల్ రోజ్ వాటర్. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని బాయిల్ చేసి ఒక టెంపరేచర్లో ఆ రోజెస్ నుంచి వచ్చిన వాటర్ని వేసి మళ్ళీ ఫ్రెష్ పెటల్స్ అన్న వామ్ వాటర్ వేస్తారు తెలుసా. దట్స్ వాట్ వాత్సైనా క్లియర్లీ మెన్షన్ హౌ టు బ్రింగ్ ద ఎసెన్స్. అండ్ ఆ వామ్ వాటర్లో మళ్ళీ ఫ్రెష్ పెటల్స్ వేస్తే అందులోంచి కూడా వచ్చి వాసన రిలీజ్ అవుతుంది. సో దట్స్ అ బ్యూటీ విత్ ద న్యాచురల్ ఎసెన్స్ దట్ హీ హాస్ స్పోకెన్ లాంగ్ ఎగో. అంత టైం ఉందా మనకి? సరే లేదు. సో అలా ఉండాలి. ఆ తర్వాత చేతులకి ఇక్కడ రాసుకునేవి చెప్పాడు, అండ్ స్మెల్స్ ఫ్రమ్ ద మౌత్ చెప్పాడు, అండ్ కిళ్ళీలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నావు? అప్పుడు మౌత్ ఫ్రెషనర్ లేవు కాబట్టి ఎగ్జాక్ట్లీ. చుట్టి ఆ తెల్లటి అంటే ఆ కలర్ నుంచి ఆ పింక్గా పెదాలు అవ్వడం, నాలుక అవ్వడం, ఇట్స్ ఆల్ న్యాచురల్ థింగ్స్ టు అట్రాక్ట్. సో అప్పుడు ఎప్పుడైతే నీకు సబ్కాన్షియస్గా అట్రాక్షన్ అనేది మనం ఎంతగా, ఇప్పుడు నేను మేకప్ యూసీ ఐ డోంట్ పుట్ లాట్ ఆఫ్ మేకప్, బట్ దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అట్రాక్టివ్నెస్ అండ్ లుకింగ్ బ్యూటీ. బ్యూటిఫుల్గా కనిపించడం వేరు, అట్రాక్టివ్గా కనిపిస్తే కామం వస్తుంది, బ్యూటిఫుల్గా కనిపిస్తే ఆరాధన వస్తుంది, ప్రేమ వస్తుంది, లాంగ్ టర్మ్లో బాండింగ్ వస్తుంది. అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ నుంచి వచ్చేది ఒక కైండ్ ఆఫ్ ఇన్విటేషన్ టు లవ్ మేకింగ్, నాట్ సాడిజం ఆఫ్ హ్యావింగ్ ఒక కృత్రిమమైన కోరిక కాదు అది. సో ఫిజికల్ ఇంటిమసీ పెరగడానికి, టు కంక్లూడ్, నేను చెప్పినవన్నీ చెయ్యండి, అందులో కుదిరినంత చెయ్యండి. అండ్ హౌ యూ స్మెల్, హౌ యూ లుక్, హౌ యూ బిహేవ్, హౌ యూ టాక్, హౌ యూ యాక్ట్ అట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్స్. మనిషి బుర్రలోకి వెళ్ళి లోపల నుంచి ఇంటిమసీ కదా కదా నేను చూస్తే కొట్టాలనిపిస్తుంది పార్ట్నర్కి. సో దాన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటే దెన్ ఇంబ్యాలెన్స్ అన్నావు చూసావా, ఓకే, ఆ ఇంబ్యాలెన్స్లన్నీ బ్యాలెన్స్ అవుతాయి. బాగా చెప్పానా? బాగా చెప్పారు. అంటే బేసికల్లీ ఏంటంటే ఇలా కంప్లైంట్ చేసే బదులు నిజంగానే మీరు అన్నట్టు ఆ యాంబియన్స్ క్రియేట్ చేసి సొల్యూషన్స్ ఏంటి, నేను అందరూ ఇవి చేయమని చేతనైనంత. నువ్వు రోజ్ వాటర్ తెచ్చుకొని ఆ రోజు, లేకపోతే రోజు స్ప్రే కొట్టేది ఏదైనా చేసుకో, లేకపోతే రూమ్ ఫ్రెషనర్ 10 రూపాయలు 20 రూపాయలు బ్యాగ్స్ దొరికేస్తున్నాయి. నాట్ టెలింగ్ యూ టు స్పెండ్ ఎక్స్టెన్సివ్లీ, బట్ నీ దగ్గర ఉన్న దాంట్లో, నీ బడ్జెట్లో ఉన్నదాన్ని ఎలివేటెడ్గా. ఒక్కొక్కసారి దర్శన్ రూపాయలు లేకపోతే 1,00,00,000 రూపాయలు పెట్టిన రాని అంబియన్స్ ఒక చిన్న మాట వెలిగించిన, ఒక చిన్న క్యాండిల్ 10 రూపాయలు పెట్టి తెచ్చిన ఒక చిన్న పూలమాలతో, యూ కెన్ యాక్చువల్లీ బ్రింగ్ దట్ ఎసెన్స్ అవుట్ ఆఫ్ ద అదర్ పర్సన్. మల్లెపూలు ఎవరైనా పెట్టుకుంటే అదో తేడాగా చూస్తుంది. ఇప్పుడు పాతకాలంలో చూడు,
మా చిన్నప్పుడు అయితే ప్రతి ఇప్పటికీ విజయవాడలో మల్లెపూలు రెగ్యులర్గా సాయంత్రం అయితే హైదరాబాద్లో అంత ఆఫెన్గా ఉండదు. ఇంత డిస్టెన్స్లో పూలు అమ్ముతారు, అందరికీ అమ్ముడిపోతుంది. సో దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ టు ఇప్పుడు అది పెట్టుకోవడం వల్ల సబ్ కాన్షియస్గా నేను బయట ఎవరికి కనిపించిన ఇంకో అవతారం సాయంత్రం అయితే చచ్చినట్టు పూలు పెట్టుకుంటాను. బికాస్ దట్ కామ్స్ మీ డౌన్. నాకు ఆ వాసన వస్తూ ఉంటుంది, నాకు బ్రెయిన్లోకి నర్వస్ సిస్టమ్ ఆటోమేటిక్గా షట్ డౌన్ అవుతూ ఉంటుంది నాకు. సో మనం ఏదో పూలు పెట్టుకుంటే పక్కన వాళ్ళని అట్రాక్ట్ చేయడం కన్నా ముందు ఆడపిల్లలుగా ఎమోషనల్గా ఉంటాం కదా, టైర్డ్ అయిపోతాం సాయంత్రం అయితే ఇంట్లో పనులు అవి ఇవి చేసి. సో ఆ టైంలో భర్తకి మళ్ళీ సాయంత్రం అయ్యి ధనార్జన చేసి ఇంటికి వచ్చిన వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపించాలని చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి పనులన్నీ ఆపేసి చిల్ అవ్వమని చెప్పి మనకి చక్కగా పూలు పెట్టుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఎక్కడున్నా సరే, నేను కార్తీక మాసం అయితే పూలు పెట్టుకొని దీపం పెడతా. దట్స్ అ కామన్ థింగ్ ఇన్ ఎ వే టు బ్రింగ్ దట్ పాజిటివిటీ బ్యాక్. సో అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, జస్ట్ ఇది ఒక్కటి చిన్న యాక్చువల్లీ జెన్జీ గురించి ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది అని మాట్లాడారు కదా. నేను చిన్నప్పుడు నాకు సేమియా ఉప్మా అంటే ఇష్టం. మా అమ్మ సేమియా ఉప్మా చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు చేస్తుందని వెయిట్ చేసేవాడిని. అప్పుడప్పుడు వాళ్ళు డిలే వస్తుందంటే ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయిందంటే అడిగేవాడిని మళ్ళీ సేమియా ఉప్మా ఎప్పుడు చేస్తాను. ఇప్పుడు అలా లేదు, నేనే మ్యాగీ ప్యాకెట్ తెచ్చుకుని 2 minutes చేసేసుకుంటున్నాను అంతే. సో కోరిక కూడా క్విక్గా అయిపోవాలి, స్ట్రాంగ్ డిజైర్ కూడా ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా అయిపోవాలి అని అనుకుంటున్నాం. కానీ దర్శన్, నేను కోవిడ్ తర్వాత వరకు కూడా ఐ యూస్ టు కుక్ అలాట్. మెమరీస్లో వస్తాయి కదా మనకి, ఫోటోలు వచ్చినప్పుడు అవును కదా ఆ మెమరీస్ చూస్తే కానీ లాస్ట్ 3 years నుంచి స్టార్ట్ కుకింగ్. ఇంత బాగా కుక్ చేసేదాన్ని, గవ్వలు ఉండేదాన్ని, చక్రాలు, పొళ్ళు, అల్లపచ్చడి ఇన్ని చేసాము. నిజంగా అందరూ నీకు వంట వచ్చా అని అడుగుతున్నారు ఇప్పుడు. అంటే ఎప్పుడు బయటే తింటున్నా, ఎప్పుడూ బయటే తింటా, అసలు ఇంట్లో వండుకుంటా. అంటే అంత బిజీ లైఫ్. అండ్ చెప్పాలంటే స్విగ్గీ జొమాటోలు బాగా ఆప్షన్స్ ఇస్తున్నారు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా సరే. అండ్ అవైలబిలిటీ ఈజ్ మోర్. అండ్ కష్టం ఎందుకు పడాలి, పోతే 100 రూపాయలే కదా. బట్ ఆ 100 ఎవ్రీ 3 పూటలు 2 పూటలు ఈజ్ కాస్టింగ్ మీ అలాట్ అండ్ కాస్టింగ్ మై హెల్త్. క్విక్ ఫిక్స్లో అలవాటు అయిపోయినాయి. నేను అంటున్నాను కాదు, సెంట్లు తెచ్చుకునే బదులు న్యాచురల్ ఫ్లవర్స్ వాడండి. అందులో ఒక రకమైన ఇన్స్టింక్టివ్ సబ్కాన్షియస్గా నేచర్కి రెస్పాండ్ అయ్యే ఇవి ఉంటాయి మన బ్రెయిన్లో. ఒక సెంట్ రాసుకొని వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ స్టిమ్యులై కన్నా ఒక మల్లె పువ్వు, సన్నజాజులో, విరజాజులో, సంపంగి పువ్వు ఇంట్లో పెరట్లో పెంచుకోవడము, ఒక చిన్న ఆ దగ్గరికి వెళ్ళి వాసన చూడటము. తమలపాకులు ఇంట్లో పెంచుకోండి, ఆ తమలపాకు తినండి, కొంచెం సరదాగా దాంతో ఆడుకోండి, ఇంటిమెసి పెరగడానికి. పాతకాలంలో కృష్ణుడు ఫెదర్స్తో టచ్ చేయొద్దనేవాడు. ఇంకొక క్విక్కెస్ట్ సొల్యూషన్ ఫర్ ఆల్ దిస్ జెన్జీస్ ఏంటంటే ఫెదర్ టచ్ అంటారు. టచ్ అనేది అదొక టెక్నిక్ అనమాట ఇన్ ఇంటిమెసీ. యు నాట్ సపోజ్ టు ఇలా ముట్టేసుకొని ఇలా పిసికేయడం కాదు మనిషిని. దెర్ ఈజ్ లైక్ కొనవేళ్లతో ఇన్ దట్ శాస్త్ర హీ టోల్డ్, ఫస్ట్ అమ్మాయి గోల్డ్ జస్ట్ మాత్రమే టచ్ చేయి. ఆ గోల్డ్ ఇంటెన్సిటీ ఎలా పెంచాలో దానికి ఒక 10 డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫెదర్ కన్నా ముందు గోర్ టచ్ అయ్యి, ఆ గోర్ని ఇంకొంచెం ఇలా అని అప్పుడు వేలు టచ్ అవ్వాలి. అంటే నాకు పొడుగు గోల్డ్ లేవులే, ఆ పొడుగు గోల్డ్ అమ్మాయిల గురించి చెప్తుందండి. సో అండ్ దెన్ ఆ లైట్ టచ్ షుడ్ స్టిమ్యులై ఎ ఫెదర్. అది ఫెదర్ టచ్. అది కనుక స్టార్టింగ్లో నువ్వు దాన్ని అది చేసి వదిలేసే చాలు, వెళ్ళిపో. దట్ క్రియేట్స్ దట్ ఆరా ఆఫ్ బీయింగ్ టుగెదర్. నేను బిజీగా ఉన్నాను, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటున్నాను, నాకు ఏమీ లేదు అంటే నువ్వు జస్ట్ ఇలా. సో యూ షుడ్ లెర్న్ హౌ టు క్రియేట్ ఇంటిమేసీ. కంప్లైంట్ చేయడం మానేసి ఎన్నున్నాయో వెతికి ఆప్షన్స్, వాళ్ళని ఇప్పటి వరకు చెయ్యని విధంగా ఏముందండి 10 ఏళ్ళు ఏం లేవండి మేము పెద్దగా ట్రై చేయడానికి అన్ని ఈ చదవండి. మనకు పుస్తకాలు ఇచ్చారు. ప్రపంచానికి కామశాస్త్రం నేర్పించిందే మన ఇండియన్స్, మన గురువులు చాలామంది ఉన్నారు. అండ్ ఇది దైవత్వానికి తోడు మనకి. అంతేకాని కామాన్ని ధర్మంగా తీర్చుకొని మోక్షానికి దారి చూపే ఒక గొప్ప పద్ధతి ఉంది మనకి. సో మీరు భగవంతుడు పూజలు అవి చేయకపోయినా ఇది తీర్చుకుంటూ కూడా మనం భగవంతుడిని చేరుకోగలిగిన మార్గాలున్న ఇండియన్ సంస్కృతిలో పుట్టినప్పుడు అప్పుడప్పుడు కుదిరితే ఇన్స్టాగ్రామ్లు మానేసి పుస్తకాలు చదవండి, తెలుస్తాయి. ఇంబ్యాలెన్స్ లేదని చెప్పకుండా మీరు ముందు నొక్కటం నేర్చుకుంటే బ్యాలెన్స్ అదే అవుతుంది. అంటే కీస్ అండి. Thank you, ma'am. Thank you. We understood a lot. Thank you so much for your valuable time. Thank you. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తాడు. కళ్ళు కూడా
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.